ఉక్రెయిన్ రష్యా ఎందుకు ఆక్రమించుకోవాలనుకుంది? నాటోలో ఉక్రెయిన్ భాగస్వామి కావాలనుకుంది. వాస్తవంగా ఇంతకుముందు భాగస్వామి కాదు. ఉక్రెయిన్ విడిపోయే నాడు అది సంతకం పెట్టింది యూరప్ దేశాల భాగస్వామిలో ఉండను అని చెప్పేసి. కానీ యూరప్ దేశాల తరపున ఉన్నటువంటి నాటోలో భాగస్వామి అంటే అమెరికా నాయకత్వంలో ఉంది నాటో. దాంట్లో భాగస్వామి అవుతే నాటో దళాలు వచ్చి అక్కడ ఉండటం. అంటే తన పక్కనే నాటో దళాలు వచ్చి ఉంటాయి. అందుకు అంగీకరించకనే రష్యా యుద్ధం చేసింది. ఇప్పుడు కూడా రష్యా ఉంటుంది. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలు మాకు అప్పచెప్పేయండి. తర్వాత ఏదో రోజు అది నాటోలో చేరడానికి వీల్లేదు అన్నటువంటి. మరి అమెరికా ఏముంటుంది? దాన్ని తప్పుబట్టి యూరప్ దేశాలందరినీ వెంటబెట్టుకొచ్చి, నాటో దేశాలన్నింటినీ వెంటబెట్టుకొచ్చి ఉక్రెయిన్కి డబ్బులు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి రష్యా మీద దాడి చేయించి. రష్యా తన భద్రత కోసమే కదా నాటో గురించి చెప్పింది. ఇప్పుడు గ్రీన్లాండ్ ఏమంటాడు ట్రంప్? దాన్ని రష్యాను చైనాను ఆక్రమించుకుంటే మా దేశానికి థ్రెట్ కాబట్టి ఆ గ్రీన్లాండ్ని డెన్మార్క్ వాళ్ళు కాపాడలేరు కాబట్టి నేను అక్కడ చూసుకుంటానంటాడు. మరి అప్పుడైతే కనుక రష్యా చేసింది కూడా రైటే కదా. తాజాగా పుతిన్ రష్యా అధ్యక్షుడు ఇదే కామెంట్ చేసుకొచ్చాడు. మీరు గ్రీన్లాండ్ మీదంటే 1860 నుంచి డెన్మార్క్ చేతిలో ఉంటే మీరు ఆ రోజున క్లెయిమ్ చేయాలి. ఎందుకు క్లెయిమ్ చేయలేదు? చరిత్ర పుస్తకాలు చూసినా, అమెరికన్ చరిత్ర చూసినా గ్రీన్లాండ్ అనేటువంటిది 1860 నుంచి డెన్మార్క్ చేతిలోనే ఉంది. ఇది అమెరికా గుర్తుపెట్టుకోవాలి. అలస్కా 1868లో అమెరికా అలస్కాని తీసుకున్నటువంటి సందర్భంలో న్యూస్ పేపర్స్ కావాలంటే చూసుకోండి. పిచ్చి పిచ్చిగా ఐస్ బాక్స్ అని, గార్డెన్ ఆఫ్ పోలార్ బేర్స్ అని ఇట్లాంటి పేర్లతో ఆ రోజున విమర్శించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు.